టీజీ పోలీస్ రిక్రూట్మెంట్ రాబోతుంది. దానికి మరి కానిస్టేబుల్ గానీ, ఎస్ఐ గానీ, మరే ఇతర సెంట్రల్ ఫోర్సెస్ కేంద్ర బలగాలే గానీ, త్రివిధ దళాలే గానీ, ఎలాంటి పోస్టులు పడ్డా గూడా కావాల్సింది ఫిజికల్ ఫిట్‌నెస్. ఆ ఫిజికల్ ఫిట్‌నెస్‌ని మన కైవసం చేసుకోవాలి. మరి అన్నిటిలోకెల్లా మరి అతి ముఖ్యమైనది ఏంటి అనంటే మన రన్నింగ్. ఈ కాళ్ళను మనం నమ్ముకున్నట్టయితే ఖచ్చితంగా మనం అనుకున్న పోస్ట్‌ని మనం సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మరి అన్నిటికంటే హార్డ్ అయింది గూడా రన్నింగే అని కొందరంటారు. కానీ యాస్ ఎ రన్నర్‌గా నేనది గాదు అంటాను. మరి విద్యార్థులకు కొత్తగా ఇంటర్మీడియేట్ కంప్లీట్ జేసుకొని, లేదా 2, 3 అటెంప్ట్స్ చేసి ఫెయిల్ అయిన వాళ్ళు గూడా ఉంటారు. వీళ్ళందరిని దృష్టిలో తీసుకొని ఒక కోణంలోకి ఈ వీడియోని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఒక నలుగురికి నా మాటలు నలుగురికి సహాయపడతాయంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకేం కావాలి. సో, దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి వస్తున్నారో వారి కోసం కొన్ని తెలియని విషయాలు బేసిక్ నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏంటంటే చాలామందికి ఉండే డౌట్స్ ఏందంటే, సార్ మరి నేను రన్నింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నాను. నేను ఎన్ని నెలలు కష్టపడితే రన్నింగ్‌ను పూర్తి చేయగలుగుతాను. నేను రన్నింగ్ కొట్టే విధంగా అయితాననేది కామన్ బేసిక్ క్వెషన్. నేనేమంటానంటే, నువ్వొక ఓవర్ వెయిట్ క్యాండిడేట్ అయినప్పటికీ, ఒక లావుగా ఉన్న క్యాండిడేట్ అయినప్పటికీ, ప్రతిరోజు నిరంతర సాధన అనేది చేసిన వ్యక్తి ఒక 3 నెలలు గనక మీరు ప్రయత్నం చేస్తే ఒక దారికి వస్తారు. ఒక దారి అనంటే ప్రతిరోజు మీరు రన్నింగు ఫస్ట్ మనం చేయాల్సిన పనేంటి? మనం ఒక టైం కేటాయించుకోవాలి. అది ఏదేమైనా గూడా దాన్ని పోస్ట్‌పోన్ చేయకూడదు. ఈరోజు ఎల్లుండి నేను రేపెళ్తాను, రేపు కాదు ఎల్లుండెళ్తానని పద్ధతిని మానేసుకోవాలె. ఖచ్చితంగా నేను ఈరోజెళ్తాను. నాకీరోజు కావట్లేదు. నా కాళ్ళు నొస్తున్నాయి. నాకు చేతులు నొస్తున్నాయి. నా బాడీ సహకరించట్లేదు. నాకు ఫీవరొచ్చింది, వర్షమొచ్చింది, ఎండ కొడుతుంది. మా ఇంట్లో ఏదో అయింది. ఎనీ కారణం. ఐ డోంట్ నీడ్ ఎనీ రీజన్ టు క్విట్ యువర్ డే ఫర్ యువర్ రన్నింగ్. నేను ఇలాంటి ఎక్స్‌క్యూజ్‌కు నేను చాయిస్ ఇవ్వను. ప్రతిరోజు గూడా మీరు రన్నింగ్ ఎళ్ళాల్సింది ఉంటది.